అలాగే ఇంకా నిస్సిగ్గుగా లోకేష్ గారు పెట్టిన ట్వీట్ మీకు చూపిస్తాను. ఇదిగోండి, 23వ తారీఖు 9వ నెల 2024 లోకేష్ గారు జూన్ 12న 8 ట్యాంకర్లు వస్తే దాంట్లో 4 వెనక్కి పంపామన్నారు. అంటే ఆ 4 ట్యాంకర్లు లోపలికి వెళ్ళినట్టే కదా. 8 ట్యాంకర్లో 4 వెనక్కి పంపామంటే 4 లోపలికి వెళ్ళినట్టే కదా. ఆ 4 కూడా పేరు మార్చి, ఏదైతే ఒక పేరున్న కంపెనీని వెనక్కి పంపించారో పేరు మార్చి ఆ ట్యాంకర్ కూడా అన్లోడ్ చేయకుండా అదే ట్యాంకర్ ని పేరు మార్చి మళ్ళీ తీసుకొచ్చి లడ్డు తయారు చేయడం వాస్తవమా కాదా? ఆ మాటను మేము చెప్పట్లా, స్టేట్ సిట్ సిబిఐకి ఇచ్చిన రిపోర్ట్ లో తెలియజేసింది. ఇది వాస్తవమా కాదా అని అడుగుతుంది. ఇప్పుడు అన్యాయం చేసేది ఎవరు? నిజంగా నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు, నీకు తప్పు జరిగింది అనిపించింది, బయటికి ఏ ప్రూఫ్ లేకుండా యానిమల్ ఫ్యాట్ కలిసిందని హిందువుల మనోభావాల దెబ్బతీసేది. నిజంగా నువ్వు సరైన ముఖ్యమంత్రి అయితే రాజకీయాలు చేయకూడదు, న్యాయం చేయాలి నీ మనసులో ఉంటే అప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి ఏం జరిగింది అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. మేము రాజకీయ నాయకులు మేము మాట్లాడకూడదు అనే మాట నువ్వు మాట్లాడేవాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నువ్వు సీనియారిటీ మన 40 ఏళ్ళ ఇండస్ట్రీని ఎక్కడా చూపించరా. రాజకీయంగా ఎవడో ఒకటి మీద బురద చల్లేద్దాం, వీడు కడుక్కునే లోపు అయిపోద్దని.